ఒక డిఎస్పి నాగవర ప్రసాద్ ఆయన ఏకంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ మీద కంప్లైంట్ ఇచ్చారు. ఆయన కంప్లైంట్ ఇచ్చాడు, ఆయన చెప్పింది కూడా విన్నాను. ఆయన మనోభావాలే కదండి ఈ ఇష్యూలో. కరెక్ట్గా న్యూట్రల్గా ఆలోచన చేస్తే ఏ హిందూకి మనోభావాలైనా దెబ్బతింటాయి. అంతే ఎగ్జాక్ట్. అంటే మన చంద్రబాబు నాయుడు సార్ని, గౌరవ ముఖ్యమంత్రి గారిని గుడ్డిగా ఫాలో అయ్యే హిందువులకు తప్పిస్తే అవును ఆల్ అదర్ న్యూట్రల్ హిందూస్కి, లేకపోతే వైరపక్షంలో ఉన్న హిందువులకంతా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. అంటే ఇప్పుడే లడ్డు మీరు పెట్టారు మీ ఆఫీస్ లేకొస్తే, ఆ లడ్డు తిన్న వాళ్ళ మనోభావాలన్నీ దెబ్బతింటాయి. ఇప్పుడు ఆయన మనోభావాలు దెబ్బతిన్నాయి అని ఇచ్చాడు. దానికి యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారి మీద కరెక్ట్ కేసు పెట్టాలంటే సెక్షన్ 299 అండి. ఓకే, అదేమంటే సెక్షన్ ఏం చెప్తుంది? సెక్షన్ ఏం చెప్తుందంటే డెలిబరేట్ ఇంటెంట్ టు అవుట్రేజ్ రిలీజియస్ ఫీలింగ్స్, బిలీఫ్స్. అంటే ఉద్దేశపూర్వకంగా ఒక మత నమ్మకాన్ని, మతాలని, దాన్ని వాళ్ళ ఫీలింగ్స్ని కించపరిచే విధంగా, డ్యామేజ్ చేసే విధంగా మాట్లాడడం. వెంకటేశ్వర స్వామికి సమర్పించే అన్నప్రసాదాల్లో నెయ్యికి బదులుగా అనిమల్ ఫ్యాట్ వాడి చేశారు అనేది ఆయన చెప్పింది. తర్వాత సిబిఐ రిపోర్ట్ వచ్చిన తర్వాత అది తప్పు అది అని మనకు తెలిసింది. తర్వాత ఆ సిబిఐ రిపోర్ట్ ఇచ్చినా ఆయన వదలడంలే. అదేవిధంగా ఈ మధ్య కాలంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన కర్నూలులో పర్యటిస్తూ కడాన దాంట్లో మన బాత్రూంలో కడిగే యాసిడ్ కూడా కలిపి, అదేవిధంగా శ్రీశైలం ప్రసాదం కూడా కల్తీ అయిందని తెలుస్తూ ఉంది అన్నాడు. దానికి ఏం సాక్ష్యం ఉందో తెలియదు. అంటే డెలిబరేట్గా హిందువుల మనోభావాలు దెబ్బతినేకి ఈయన పాల్పడుతున్నాడని మనకు అర్థమవుతుంది. పాలసీటే ఇది, దీంట్లో ఏం లేదు నయ్యా, అనిమల్ ఫ్యాట్ లేదు అని చెప్తే నువ్వు దాంట్లో అనిమల్ ఫ్యాటు ఇంకా ఉంది అని మీరు చెప్పడమే కాకుండా శ్రీశైలం దేవస్థానం జోలికి కూడా వెళ్తావు నువ్వు. నీకు ఏం ఎవిడెన్స్ ఉందాడా? ఊహాగానాలు తప్పిస్తే. ఆ విధంగా నువ్వు డెలిబరేట్ ఇంటెన్షన్తో మన హిందూ రిలీజియస్ వాళ్ళ రిలీజన్కి సంబంధించిన వాళ్ళ మనోభావాలు, వాళ్ళ బిలీఫ్ని దెబ్బతీస్తుండవు. లడ్డు అనేది ప్రపంచవ్యాప్తంగా అత్యంత పవిత్రమైన పదార్థం. ఏం చెప్పారు? సెక్షన్ 299 ఆఫ్ బిఎన్ఎస్ 23 రీసెంట్ బిఎన్ఎస్. అది ఇంతకుముందు 295 ఏదో